ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెప్పిన పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు మరి పాప డ్రెస్సి బాబు విలియం కేరీ 2 పిల్లలు దీన సేవకులు. ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. మరి దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది గాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. ప్రియులారా, ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం ఎంత గొప్ప ధన్యత. ఈ 2025వ సంవత్సరం ఈ మార్చి నెలలో మరి అడుగు పెట్టించిన దేవాది దేవునికి ఎంత గొప్ప కృతజ్ఞతలు చెల్లించాలో. ఈ రోజుని ఈ సమయాన్ని చూడలేక మనకంటే గొప్పవారు, ఐశ్వర్యంతులు, గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ దినాన్ని చూడలేక ఈ భూగర్భంలో కలిసిపోయారు. ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ఈ విధంగా సజీవులుగా ఉంచి ఆ మహాదేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు అంటే కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప మాత్రమే. కనుక ప్రియులారా, ఈ సంధ్యాకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనిషికి దేవుడు ఎప్పుడు కూడా మనిషికి మంచి చెడు రెండు పెట్టాడు. మంచి మార్గంలో వెళ్తే నువ్వు ఎలా దీవించబడతావు, చెడు మార్గంలో వెళ్తే నువ్వు ఎలా నష్టపోతావు అన్నది. అలాగే కడుపును పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు మంచి ఎక్కువ చూపిస్తారు. తల్లిదండ్రులు మంచే ఎప్పుడు కూడా నేర్పిస్తారు. కానీ ఆ పిల్లలు సరైన మార్గంలో ఎంచుకోవడం, మంచి మార్గం. ఎంత డబ్బు ఖర్చు, కొంతమంది చూస్తున్నాను నేను, మన విశ్వాసులు, మన పిల్లల్ని, మా పిల్లలు కూడా, మనవాళ్ళు మనవరాళ్ళే, ఎంత తినకో భార్య భర్తలు కష్టపడుతున్నారు. కష్టపడి పిల్లల్ని విపరీతంగా కాన్వెంట్లకి డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టినందుకు వాళ్ళు పిల్లలు బాగా చదువుకుంటే గొప్ప ప్రయోజకులైతే తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కష్టపడుతున్నందుకు వాడు మంచి మంచి అవార్డులు, మంచి మంచి గిఫ్ట్లు పొందుతుంటే, ఆ స్కూల్లో గొప్పవాడు అనిపిస్తుంటే ఆనందిస్తారు. అలా కాకుండా డబ్బంతా ఖర్చు పెడుతున్నాను, భయంకరంగా డబ్బు ఖర్చు అయిపోతుంది, అన్ని సున్నాలే మార్కులు వస్తే ఆ తల్లిదండ్రులకి ఏ తృప్తి ఉంటుంది? అలాగే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఇక్కడ చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, చక్కని మాట. ద్వితీయోపదేశకాండము మరి ఆ యొక్క 11వ అధ్యాయము 26వ వచనం చూస్తే, చూడిడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపను పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిలా దీవెనలు పొందుతారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం విడిచి మీరు ఎరగని ఇతర మార్గములకి దేవతలను అనుసరించిన ఎడల శాపం పొందుతారని క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, మంచి చెడు పశువులకి తక్కినాట్లకి జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిన్ను నన్ను మనలందరినీ సృష్టించాడు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన నీవు నేను కూడా మనం ఆలోచించే జ్ఞానం మనకిచ్చాడు. పశువులకి, సకల జీవరాశులకి, వేరే జీవరాశులకి ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు లేదో మనకు తెలీదు. పశువులు చూస్తే ఈ కొంతమందిని అంటారు పశువులు అంటాడని. ఎందుకు? అది మంచేటో చెడేంటో తెలియదు. మనిషికి మంచి చెడు జ్ఞానం ఇచ్చాడు. కనుక మీకు పరిశుద్ధ వేద గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథంలో చాలామంది పిచ్చోలు, దుర్మార్గులు, తెలియనటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు పరిశుద్ధ వేద గ్రంథం గురించి, బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మంచి రాశాడు, చెడు ఉంది. మంచి చేస్తే పరలోకానికి వెళ్తావు, చెడు చేస్తే నరకానికి పోతావు అని క్లియర్గా రాసి ఉంది. నిర్ణయం తీసుకున్నది నీవే, నీ ముందునే పెట్టారు. విషము పరవన్నం దగ్గరే పెట్టారు. విషము తింటే సస్తామని తెలుసు, పరవన్నం తింటే ఆరోగ్యంగా ఉంటామని రెండూ పెట్టారు. ఏది నీకు ఇష్టమో అది తిను. అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా,
దేవుడు మనల్ని దీవించాలని అంటే 2 మార్గాలు ఇచ్చాడు కనుక రోమాపత్రిక 6:11 చక్కని మాట ఉంటుంది. 6:11 ఏమంటాడంటే, అటువల్ల మీరును పాపం విషయం మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. మనం ఎంచుకోవాలండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఆ కుర్రోడికి ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ని బట్టి ఏ గ్రూప్ తీసుకోవాలో వాళ్ళు ఎంచుకోవాలి. నేను డాక్టర్ చదవాలి, బైపీసీ తీసుకుంటారు. నేను లాయర్ని అవ్వాలి, హెచ్ఈసీ తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టపడి తీసుకుంటారు. అలాగే అంటే 10th పాస్ అయిన తర్వాత నీకు పై చదువులకి ఏంటి సబ్జెక్ట్ అనేది అక్కడ ఇంటర్మీడియట్లో ఎలాగైతుందో, అలాగే యేసుని ఎరక్కముందు నీ జీవితం ఎలాగున్నా యేసుని ఎరిగిన తర్వాత నీ జీవితాన్ని ఎలా పరలోక రాజ్యంలో యుగయుగాలు నా దేవునితో పరిశుద్ధుని కోటానుకోట్ల దేవదూతలతో కేరేపులతో శరాపులతో గాన ప్రతిగానం ఉంచున్న ఆ మహాదేవుని దగ్గర యుగయుగాలు జీవించాలి, నా దేవునితో నేను ఉండాలి అని పట్టుదలతో దేవునిలో ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి మన జీవించి ఆ నిర్ణయం తీసుకుంటే ఎంత ఆనంద జీవితం ఉంటుందో అపోస్తలుడు పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పరలోకం కావాలా నరకం కావాలా మీరే ఎంచుకోండి. నేను అక్కడక్కడ ఆ పెళ్ళిళ్ళకి కానీ వాటికి వెళ్ళేటాడు బఫీ టైప్ పెడతారు. మొన్న ఒక డాల్ఫిన్ హోటల్లో పెద్ద హోటల్లో పెట్టారు. అక్కడ ఎవరు స్పూన్లతో వేసి అలా చేయరు. రకరకాల పీతలు, రొయ్యలు, రకరకాల ఏవో ఐటమ్స్ పెట్టారు. మొన్న మా బావమర్ది, మా ఆవిడ తమ్ముడు కూతురు పుష్పత అయితే ఆయన అదో రకమైన ఫిష్ రకరకాల గొప్ప వంటలు చేయించాడు. ఆ వంటలు చేయించేటాడు ఎవరికి నచ్చినంత ఎలా వేసుకున్నారంటే ఎవరికి ఎక్కువ టేస్ట్ ఏది కావాలంటే అది వేసుకొని సంతోషంగా తిని ఎంతో ఆనందంగా అందరూ వెళ్ళారు, చుట్టాలు, బంధువులు. అలాగే ప్రభు కూడా పరలోక రాజ్యం కావాలంటే యుగయుగాలు నీవు దేవునితో పాటు ఆకలి దప్పు లేని రాజ్యంలో బంగారపు విధుల్లో బంగారపు మేడలో తిరగాలి, ఉండాలని ఆశ ఉంటే ఈ భూమి మీదే మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. 10th క్లాస్ కుర్రాడు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో డాక్టర్ని అవ్వాలంటే బైపీసీ నిర్ణయం అనేది, డాక్టర్ అవ్వాలంటే నిర్ణయం ఇక్కడే ఉంది. ఇక్కడే నిర్ణయం తీసుకుని ఆ చదివితే డాక్టర్లు MBA MBBS ఏవో చదువుతారు, పెద్ద డాక్టర్లు అవుతారు. అలా ఈ భూమి మీద నీవు యుగయుగాలు దేవునితో ఉండాలంటే ఈ భూమి మీద పెట్టాడు. మంచి చెడు అనేది ఇక్కడే పెట్టాడు. నువ్వు మంచి చేస్తే పరలోకానికి వెళ్తావు, చెడు చేస్తే నరకానికి పోతావు. ఒకవేళ మంచి చేసావంటే నీ పిల్లలు నీ గురించి చెప్పుకుంటారు. చెడు చేసావనుకో, ఆ దరిద్రుడి వల్ల అప్పులు కూడా మాకు పుట్టట్లేదండి, ఆ దరిద్రుడి వల్ల ఎక్కడికి వెళ్ళినా మాకు విలువ లేకుండా అయిపోయిందండి అని చీ కొడతారు అంతే. కొంతమంది బతికుంటుండగానే ముఖం మీద తిట్టే వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ సహోదరుడా, దేవుని ఎరక్కముందు జీవితాలు ఎలాగున్నా దేవుని ఎరిగిన తర్వాత మన బ్రతుకుని పూర్తిగా విప్లవాత్మకమైన మార్పుని తెచ్చుకోవాలి. మన ముందునే పెట్టాడు దేవుడు. యేసు అంటాడు, ఎక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఎంత క్లుప్తంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఏది కావాలో మీరు ఎంచుకోండి. చాలా సంతోషిస్తాం. చిన్నపిల్లలకి అన్నప్రసన్నం జరిగేటాడు అన్నీ పెడతారు. అక్కడ బంగారం పెడతారు, అక్కడ అన్నం పెడతారు, కత్తి పెడతారు, రకరకాలు పెడతారు. ఆ కుర్రోడు తప్పటడులు వేసుకుంటూ వస్తూ ఏది పట్టుకుంటాడని వస్తారు. కొంతమంది పెన్ను పట్టుకుంటారు గొప్ప విద్యావంతుడు అవ్వడానికి, కొంతమంది కత్తి పట్టుకుంటారు పెద్ద దొంగ అవ్వడానికి,
కొంతమంది అన్నం తింటారు, ఆ అన్నం ఆ పాలన్నం పట్టుకుంటారు తిండిపోతూ అవడానికి. అంటే సూచనలుగా మనం అవి పెట్టి అవి తినేటప్పుడు అవి తీసుకునేటాడు పిల్లలు ఏమవుతారో ఆయన ఆ రాత అలా రాసాడు దేవుడు, అలా జరుగుతుంది. కానీ ముందు మాత్రం మనం సంతోషించడానికి ఆ విధంగా మనం పెడతాం మన పిల్లల ఎయిట్ని, ఆ చిన్నపిల్ల. అలాగే మన ఎయిట్ని కూడా దేవుడు మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. మంచి మార్గంలో నడవాలంటే మన దేవుడు మంచి మార్గంలో నడుస్తూ మానవాళి కోసం, యావత్ మానవాళి కోసం తన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, చక్కని మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఆ మంచి మార్గంలో నడిచావంటే నీవు నీ పిల్లలు దీవించబడతారు. సమాజంలో సంఘంలో నీకు విలువ ఉంటుంది. కాబట్టి చెడు మార్గంలోకి వెళ్ళావంటే తప్పనిసరిగా ఒకసారి ఒక సిచ్యువేషన్ జరిగింది. తన తల్లి తప్పు చేసి వేరే వ్యక్తి వెళ్ళి అక్కడ చనిపోయింది. ఆ వ్యక్తిని చంపేశారు. అదే వాళ్ళ అమ్మాయి పెద్ద యవనస్త్రాలు పెళ్ళయి మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండవలసి వస్తే ఆ బంధువులు ఎంత భయంకరంగా మాట్లాడారు తెలుసా? వాళ్ళ అమ్మ కూడా అటువంటిది, ఇది కూడా అటువంటిదని రకరకాల మాట్లాడారు. చాలా దుఃఖం అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీవు చేసే పని బట్టి నీ పిల్లలకి విలువ ఉంటుంది. నీవు చేసే మంచి పని బట్టి దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా మంచి చేయాలి, మంచిగా ప్రవర్తించాలి. అలా తండ్రి కూడా, ఆ కన్న తండ్రి అయినా ఆ పరలోకముందున్న ఆ మహాదేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అంతేగాని మన దేవుని నమ్ముకొని దేవుని నామానికి అవమానకరంగా సమాజంలో సంఘంలో తిరిగితే ఎంత భయంకరంగా వీళ్ళు దేవుని నమ్ముకుని కూడా ఇలా చేస్తున్నారని ఎంత అవమానం, ఎంత భయంకరం. దేవుని నమ్ముకున్నాం అంటే నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ఉండాలి. నీతి, యథార్థత, పరిశుద్ధత ఈ 3 ధరించుకోవాలి. ధరించుకుంటే దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు కదా. అబ్బా, గ్లోరీ టు ద గాడ్, ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తాడు అంతే. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా చక్కనటువంటి మాట అపోస్తులు పౌలు గారు తన జీవిత ఎక్స్పీరియన్స్లని మనకు తెలియజేది. అపోస్తులు పౌలు గారు 12 మంది శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడు కాదు. గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం చేసి గొప్ప విద్వాంసుడు. ఏది ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న వ్యక్తి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు కాదని వ్యతిరేకంగా తిరిగి యావత్ మానవాళి యొక్క జన్మపాపాన్ని తీయటానికి లోకానికి వచ్చిన లోకరక్షకుడు యేసుప్రభు అని సత్యాన్ని తెలియక యెహోవా దేవుడని మొండి పట్టుకొని తిరుగుతుండగా ఆ గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ రోమా ప్రభుత్వం దగ్గర క్రైస్తువులు హింసించడానికి పర్మిషన్ తీసుకొని వెళ్ళి హింసిస్తున్న సమయంలో దమస్కో పట్టణం దగ్గర ఈ ప్రభు అని యేసుక్రీస్తు దర్శించి సౌలా నన్ను ఎలా హింసిస్తుంది, ఎవడయ్యా నన్ను హింసిస్తున్నా అంటున్నావు, ఎవరు నువ్వు అని అంటాడు నీ హింసిస్తున్నది నన్నే, నా సంఘాన్ని, నా పిల్లలు హింసిస్తున్నా అంటాడు. ఆ ఏదైతే నెత్తి మీదకి ఎక్కి పొరలు కమ్మి ఉన్నాయో ఆ పాపిష్టి పొరలు, అహంకారం పొరలు, గర్వాన్ని పొరలు ఇవన్నీ నిండుకున్నటువంటి ఆ వ్యక్తికి ఆ పొరలు కళ్ళ వెంబడ మొత్తం కింద పడిపోయేటట్టు చేసి చివరికి గుడ్డివాడు అయ్యేటట్టు చేశాడు. ఈ నేటి దినాల్లో కూడా అనేకులు ఓరలేనటువంటి మనస్తత్వం కలిగి క్రైస్తవుల మీద ఉక్రోషంతో దేవుని బిడ్డలు మంచి చేస్తూ, దేవుని బిడ్డలు ప్రవర్తన మంచిగా ప్రవర్తిస్తూ, ఆదర్శంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తున్న ఈ జీవితాన్ని వారలేక వాడు పాపిష్టి జీవితం జీవిస్తూ పాప కోపంలో చిక్కుపోయి అలాగే వీళ్ళు చిక్కుపోలేదని వాళ్ళు లాగుతూ ఊబిలోకి పిలుస్తూ నాశన కోపంలోకి నడిపిస్తున్నారు. అటువంటి పొరల కమ్మిన వ్యక్తులకి, ఆ పాపిష్టి జీవితం జీవిస్తున్న ఆ పొరల కమ్మిన వ్యక్తుల్ని దేవుడు ఒక దినాన్ని ఆ పొరలో
అపోస్తులు సౌలుకి ఎలాగైతే పొరలు కింద పడ్డాయో అలా పడే రోజు వస్తుంది. ఆ రోజు వరకు ప్రార్థనాపూర్వకం కనిపెట్టడమే మనం. కనుక దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయాన్న చెప్తున్న మాట, మంచి అయిన చెడైన భూమి మీద పెట్టాడు కనుక, మంచి చేస్తే పరలోకం, చెడు చేస్తే నరకానికి పోతాం కనుక మనల్ని బట్టి మన పిల్లలు దీవించబడాలి, మన పిల్లలు దీవించబడాలి. కాబట్టి మంచి చేయండి దేవుని బిడ్డగా. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తా. క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇదే 11:24 ఎంత చక్కనోటే. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమై నింద గొప్పదని భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె. చూసారా, అపోస్తులు పౌలు గారు చెప్తున్నాడు. మోసేట రాజుగారి కుమారుడు, రాజకుమార్తె కుమారుడు రాజు అవ్వాల్సింది దేవుని కోసం నిందలు పడ్డాడు. దేవునికి బిడ్డలారా, నేటి దినాన్ని ఈ తెల్ల బట్టలు వేసుకుని సువార్తలకు వెళ్తుంటే, పేడ నీళ్ళు చల్లుతుంటే, చెప్పులతో కొడుతుంటే, అవి అవార్డులు అనుకొని మౌనంగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుని వస్తున్నాం. అలా చేసినప్పుడు ఎవరైతే పేడ మొత్తలు విసిరారో, పేడ నీళ్ళు విసిరారో వారే మారు మనసు పొంది ఈరోజు బైబిల్ ట్రైనింగ్ అవుతుంటే మా హృదయాలు ఎంతో పొంగిపోతున్నాయో. లోకానికి వీళ్ళేదో చాడపురుల్లాగా, మిలిటెంట్లాగా, టెర్రరిస్టులాగా దేశాన్ని, దేవుని పిల్లలందరూ కూడా ప్రేమించి ఇతరులకి ఆ ప్రేమను పంచేవారు కానీ పగను పంచేవారు కాదు. ఈ దుష్ట ఆలోచనలు కలిగి పాపిష్టి జీవితం జీవిస్తున్న వాళ్ళు తిరుగుబాటుతనం నేటి దినాల్లో చేస్తున్నారు. కనుక దేవునికి బిడ్డలారా, దేవుని రాకడ సమీపిస్తుంది కనుక మంచేదో చెడేదో నీ ఎదుటినే ఉంచుతున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మంచి చేయండి, దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు జీవించండి. ఇదిగో యేసు శక్తి సువార్త పరిచర్య, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యావత్తు ఆంధ్ర, తెలంగాణ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే 10 తెగల మధ్యలో లంబాడీ భాష, కోయి భాష, గొత్తుకోయ, మాల్గని, ఈ రకరకాల భాషల్లో 10 భాషలు కలిగినటువంటి భాషల్లో రీచ్ అవుతున్నాం. కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, గ్రామాల్లోనూ పరిచర్య. టౌన్లల్లో చర్చి కట్టి అది కాదు. ఒకప్పుడు మిషనరీస్ ప్రాణాలు పెట్టారు. ఆ మిషనరీ పేరు చెప్పుకొని అనేకులు ఆత్మలు సంపాదించవలసింది ఆస్తులు సంపాదించుకుంటున్నారు. కానీ మేమైతే నాకున్న 2.5 ఎకరాల భూమి అమ్మి దేవుని సువార్తకి పెట్టి అనేక ప్రాంతాల్లో గ్రామాలకు తిరిగి సంఘాలు స్థాపించుకుంటూ బైబిల్ ట్రైనింగ్లు ఇస్తూ, ఇదిగో చూస్తున్నారు కదా, బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ప్రపంచ దేశాలని రక్షణ పొందాలని ప్రార్థనా గుంపులు, సువార్త పెట్టు, బైబిల్ ప్రకటించడం, బైబిల్ పంచడం. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఈ యొక్క మరి పరిసరికి, ఈ సువార్తకి సహకరించండి, మంచి చేయండి, మీ పిల్లలు దీవించబడతారు. ఈ యేసు శక్తి సువార్త పరిసరిని ప్రోత్సహించి నిండారు దీవెనలు పొందుతారని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఈ సంధ్యాకాల సమయంలో యేసు శక్తి సువార్త పరిసరికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, షుగరు బీపీలను బాధపడుతున్న వారిని కంట్రోల్ చేయండి. అన్ని విషయాల్లో మీ సహాయం అందించి మీరు మెండేలు దీవించి ఆశీర్వదించమని, ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని దీవించి ఆశీర్వదించమని, ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా. రేలా రేల 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 రే రేల 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 రే రేల 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 రే రేల 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 రే రేల
నీకు మాట నమ్మాలో మతుకు చూడ రీలా రిల రీల 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 రిల రీల 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 ప్రియ సహోదరులు, మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాకులు గురి చేసుకొని సేవా పరిస్థితి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకులు చెప్పిన పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇందులో ఆ కాంగో అంటే రైన్ ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడిలో పాస్టర్ అంటే లల్లకి ఆ సైడ్ తీసి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు ఇప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి. మీరు కానుకలు ఇట్లే ఇవ్వకపోతే పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవుని వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించిన గాక. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొ